అందరూ కూడా చియా సీడ్స్ని వాటర్లో సోక్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటున్నారు. అయితే దీనిలో అసలు ఏమేమి న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయని మనం చూద్దాం. జనరల్గా చియా సీడ్స్ అనేవి వాటర్లో సోక్ చేయగానే జెల్లీ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. అంటే ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. అండ్ ఇది ఏం చేస్తుందంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దీనిలో రిచ్గా ఉంటాయి. అండ్ స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ని ఫామ్ చేస్తూ ఉంటుంది. సో అందువల్ల మన గట్లో ఉండే బ్యాక్టీరియాకి ఇది ఒక మంచి ఫుడ్ కింద ఉంటుంది. సో దానివల్ల గుడ్ బ్యాక్టీరియా అనేది బాగా పెరిగి మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా గ్రో అవుతుంది. సో ఇట్ ఈస్ అడ్వైజబుల్ ఇఫ్ యూ క్యాన్ టేక్ చియా సీడ్స్. మీరు హ్యాపీగా చియా సీడ్స్ తీసుకోవచ్చు. అయితే దీన్ని అలానే మనం ఎక్కువసేపు సోక్ చేసి ఉంచకూడదు. లైక్ బిఫోర్ బెడ్ అండ్ ఎర్లీ మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ కింద చేసేయాలి. అంతేగాని టు ద లాంగ్ టైం మనం అవుట్ సైడ్ దాన్ని ఉంచకూడదు. ఆక్సిడేషన్ జరిగి దానికి కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో అందుకని మీ బెటర్ ఇమీడియట్గా బ్రేక్ఫాస్ట్లో తినేయడం.